డాక్టర్ గారు గీత ఇలా అడుగుతున్నారు. మా బాబు పాపకి గత 10 రోజులుగా పొడి దగ్గు ఉంది, ముక్కు కూడా కారుతూ ఉంది. డాక్టర్ని కలిస్తే మందులు ఇచ్చారు, కానీ ఏమీ తగ్గలేదు. పాప బాగా అలసిపోయినట్టుగా ఉంటుంది, కొంచెం జ్వరంగా కూడా ఉంటుంది. మళ్ళీ డాక్టర్ని కలవాలా? ఇంట్లో అయినా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గీత గారు, మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఏదైతే దీన్ని ప్రొలాంగ్డ్ కాఫ్ అంటారు. 10 రోజులు పైగా పొడి దగ్గు ఉందంటున్నారు, కానీ ఎటువంటి జ్వరం లేదు అని అంటున్నారు, నీరసంగా ఉంటున్నారు అనేటువంటిది స్పెసిఫిక్గా మీరు కంప్లైంట్ చేస్తారు. అంటే మెలైస్ అంటే నీరసం ఒకటి, రెండోటువంటిది కాఫ్, ప్రొలాంగ్డ్ కాఫ్, 10 రోజుల మించి పొడి దగ్గు, ఈ 2 కంప్లైంట్స్ చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ముఖ్యంగా జ్వరం అనేటువంటిది ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. లో గ్రేడ్ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఏదైనా కానీ రోజు కానీ లేదా రోజు మార్చి రోజు ఏదైనా ఒక టైంలో జ్వరం వస్తుందా అనేది చూసుకోవాలి. రెండవది బరువు ఎట్లా ఉన్నారు, ఆకలి ఎట్లా ఉండేదని కూడా చూసుకోవాలి. ఆకలి అనేది బాగా తగ్గిపోవడము, అదే రకంగా బరువు కూడా చూస్తే మెల్లగా తగ్గుతూ వస్తే ట్రెండ్స్, డిక్రీజింగ్ ట్రెండ్స్ ఉన్నా కానీ ఆకలిలో కానీ బరువులో డిక్రీజింగ్ ట్రెండ్స్ ఏమన్నా ఉన్నాయని చూసుకుంటాము. అదే రకంగా యాక్టివిటీ, డల్గా ఉంటున్నారా యాక్టివ్గా ఉంటున్నారా అని చూసుకుంటుంటాం. యాక్టివ్గా ఉన్నారు, ఆకలి టైంకి పర్వాలేదు తింటున్నారు, అదే రకంగా బరువు అనేది తగ్గలేదు, అట్లనే సేమ్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా పెరుగుతూ ఉన్నారు అనేటి ట్రెండ్స్ ఉంటే దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ట్రెండ్స్. ఈ పాజిటివ్ ట్రెండ్స్ ఉన్నప్పుడు దగ్గుని మనము ఎక్కువగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొంతకాలం వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఆకలి బాగా తగ్గిపోయింది, యాక్టివిటీ డల్నెస్ ఎక్కువగా ఉంటుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా బరువు అనేది తగ్గినట్లుగా అనిపిస్తున్నారు, డిక్రీజింగ్ ట్రెండ్స్ ఉన్నాయంటే కనుక ఇటువంటి సెట్ ఆఫ్ సిమ్టమ్స్, ప్రొలాంగ్డ్ కాఫ్, దగ్గుతో పాటు ఇలాంటి సిమ్టమ్స్ అసోసియేట్ అయితే కనుక తప్పనిసరిగా దాన్ని మళ్ళీ ఒకసారి రివ్యూకి వెళ్ళి ఏ కారణంలో ఇలా జరుగుతుంది, ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్, సబ్క్లినికల్ ఇన్ఫెక్షన్ మిస్ అవుతున్నామా, వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది తప్పనిసరిగా ఎవాల్యుయేట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం మంచిది.